సో మనం ఇప్పుడే ప్రీవియస్ వీడియోలో 0 degrees to 100 ఏమో సెల్సియస్ స్కేల్ వాటర్ తాలూకా మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఫారెన్ హీట్ ఏమో దాన్నే 32గా తీసుకున్నాడు స్టార్టింగ్. ఆయనేమో 100ని 212 అన్నాడు. రూమర్ స్కేల్లో 0 degrees ఏమో స్టార్టింగ్ పాయింట్ యాజ్ యూజువల్, కానీ ఆయనేమో 80 degrees అన్నాడు దాని తాలూకా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. సో రీడింగ్ ఏ స్కేల్లోనైనా ఉండండి, సిఎఫ్ అవ్వచ్చు, ఆర్ అవ్వచ్చు, దట్ మైనస్ ఐస్ పాయింట్ ఏది ఇక్కడ 0, 32, 0 రెస్పెక్టివ్లీ బై స్టీమ్ పాయింట్ మైనస్ ఐస్ పాయింట్ విల్ గివ్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఈ మూడింటిని కూడా రిలేట్ చేస్తుంది అనమాట ఈ ఈక్వేషన్. మైనస్ ఐస్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. దట్ ఈజ్ రీడింగ్ ఎంతైనా కావాలండి సెల్సియస్ స్కేల్లోని, దాని తాలూకా ఐస్ పాయింట్ 0 కాబట్టి, బై స్టీమ్ పాయింట్ 100 కాబట్టి, మైనస్ ఐస్ పాయింట్ మళ్ళీ 0 కాబట్టి విల్ బీ ఈక్వల్ టు రీడింగ్ ఎంతైనా ఫారెన్ హీట్లో ఉండనివ్వండి, ఐస్ పాయింట్ 32 బై 212 212 మైనస్ 32 విల్ బీ ఈక్వల్ టు రీడింగ్ ఎంతైనా కావనివ్వండి దాని తాలూకా ఐస్ పాయింట్ బై మళ్ళీ 80 మైనస్ అదనమాట ఈక్వేషన్స్ ఇవి. లక్ష్మి కింద నుంచి బెండకాయలు ఉన్నాయి, ఏం తరగదు రేపటికి. బెండకాయలు ఉన్నాయి, ఇంకోటి ఏంటి బీన్స్ కూడా ఉన్నాయి, రేపు 2 చేసుకుంటాం. లక్ష్మి 2 క్యారెట్లు మామూలు తరిగి ఉప్పు తరిగి ఇక 2 ముక్కలు మళ్ళీ తురమక్కర్లేదు, తరిగి మా ఆయనకి కాకుండా 2 క్యారెట్లు తరిగి వేరేగా బీన్స్లోకి వేస్తే వీళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. బీన్స్ క్యారెట్ కలిపి చేస్తాను, చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకు కూరలు ఇలా చేయమని అడిగింది నా చిన్న కూతురు. అంటే అంత నచ్చింది. సరే వాళ్ళకేం కావాలి.
సో కెల్విన్ గారు ప్రపోజ్ చేసినటువంటి ఈ అబ్సల్యూట్ జీరో అనేది ఈ స్కేల్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 0 డిగ్రీస్ అనకూడదు, కెల్విన్ గారు డిగ్రీస్ తీసేశారు. 0 కెల్విన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సెల్సియస్కిను కెల్విన్కి కూడా మార్కేషన్స్ సేమ్. అంటే ఇందులో ఎలా అయితే ఇది 180 స్టెప్స్ ఉన్నాయి, ఇది 100 స్టెప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి 100 స్టెప్స్ ఉన్నాయి. ఈ 0 ఈ సెల్సియస్ 0 ఏమో ఈ కిందకి 0 అంటే మనమేమో ఇది 273 డిగ్రీస్, సారీ ఇక్కడ నేను చెప్పింది కెల్విన్ కాదు, డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది వెనక్కి ఇతను సెంటిగ్రేడ్లోనే ఎక్స్పెరిమెంట్ చేశాడు వెనక్కి, బట్ దీన్ని ఆయన 0 కెల్విన్గా అనుకున్నాడు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు కెల్విన్ గారు 0 ఏమో సెల్సియస్కి -273.15 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇది జస్ట్ మనకి కన్వీనియన్స్ సేక్ ఇది రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఈ 0కిను ఇక్కడ అబ్సల్యూట్ 0కి మధ్యలో ఉన్న సెల్సియస్ స్కేల్లో 0కి అబ్సల్యూట్ స్కేల్కి మధ్యలో ఉన్న స్టెప్స్ 273, అలాగే కెల్విన్కి దీనికి ఉన్న స్టెప్స్ 273. సో కెల్విన్ తాలూకా అబ్సల్యూట్ 0 నుంచి 273 స్టెప్స్ పైకి వెళ్తే మనకి ఇది సెంటిగ్రేడ్ వస్తుంది. సో దిస్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. అండ్ ఇంకా మనం ఇంకో 100 పైకి వెళ్తే మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది కెల్విన్లో 273 డిగ్రీస్ కెల్విన్, సారీ డిగ్రీ అనకూడదు కెల్విన్కి. సో ఇదే మన ఫార్ములా తాలూకా ఎక్స్టెన్షను. కెల్విన్ మైనస్ ఐస్ పాయింట్ ఎంత మనకి 273 బై స్టీమ్ పాయింట్ ఎంత 373 మైనస్ మళ్ళీ ఐస్ పాయింట్. ఇది మన తాలూకా ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ థర్మల్ స్కేల్స్ తాలూకా ఫార్ములా. అంటే లెక్కలో సెంటిగ్రేడ్ ఇచ్చి ఫారెన్ హీట్ కనుక్కోమంటే ఈ 2 తీసుకుంటారు, లెక్కలో కెల్విన్ ఇచ్చి సెంటిగ్రేడ్ కనుక్కోమంటే అది చాలా ఈజీ. ఇదంతా ఫార్ములాలోకి వెళ్ళక్కర్లేదు. రోమర్ కావాలన్నా రోమర్ టు ఫారెన్ హీట్, ఫారెన్ టు కెల్విన్, ఇవన్నీ కూడా ఇలాగా పట్టుకుంటే ఈ ఫార్ములాలతో అయిపోతుంది. దీని తాలూకా ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇప్పుడు ఇది మనకి జనరల్ యూసేజ్లో ఉండే స్కేలు, కానీ థర్మోమీటర్కి మాత్రం మనం యూజువల్గా ఫారెన్ హీట్లోనే మన తాలూకా థర్మోమీటర్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ కెల్విన్ స్కేల్ ఈజ్ అవర్ SI స్టాండర్డ్ స్కేల్ నవ్ డేస్. సో బేసికలీ కెల్విన్ తాలూకా 0 అబ్సల్యూట్ 0 విల్ బీ ఈక్వల్ టు దిస్ వాల్యూ, అండ్ ఫారెన్ హీట్లో ఈ వాల్యూ, అండ్ రోమర్లో ఈ వాల్యూ, ఈక్వేషన్స్ అట్ ఎ గ్లాన్స్. అండ్ చాలా సింపుల్ కన్వర్టబిలిటీ ఈక్వేషన్ ఇది. మనకి ఆల్మోస్ట్ అక్రాస్ ఫిజిక్స్ అంతా కూడా గ్యాస్ ఈక్వేషన్స్ అన్నింటిలో కూడా మనకు వచ్చే లెక్కల్లో ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ మనకి ఎప్పుడు ఎవర్ ప్రెవలెంట్, ఎవర్ అవైలబుల్ అండ్ ఎవర్ యూస్ఫుల్.